పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చారు. ఎలా పనిచేస్తున్నారు? ఎలా ఉంది ఆయన పనితీరు? చాలా బాగుందండి. అన్ని విషయాలు రాష్ట్రం డెవలప్మెంట్ కూడా బాగుంది. అంతకు ముందు మీద కాకపోతే కొద్ది టైం పట్టిద్ది. ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి ఈ ఆర్థికంగా కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాలంటే కొంత టైం పట్టిద్ది. కానీ మన రాష్ట్రం బాగానే అభివృద్ధి చెందిద్దని మనం. అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడైనా ఇప్పుడైనా సరే వాళ్ళు మామూలుగానే ఉన్నారు. అధికారం ఉందని విరవేగట్లేదు, అధికారం లేదని అప్పుడు కుంగిపోలేదు. అంటే ప్రజలు అప్పుడు ఎన్నుకున్నారు. అందుకని మన రాష్ట్రం కొద్దిగా అప్పుడు అప్పులు పాలైపోయి ఇబ్బంది అయింది. ఇప్పుడు కొద్దిగా పర్లా కాదు, టైం పట్టింది డెవలప్మెంట్కి. అధికారం వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నాడు. గతంలో అయితేనే బాగా ఎక్కువగా విమర్శించాడు, తిట్టాడు జగన్ని. ఇప్పుడు ఎందుకని ఏం మాట్లాడతలేదంటూ కొంతమంది విమర్శిస్తున్నారుగా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విమర్శలు కాదండి, అభివృద్ధి కావాలి. ఊరికి వాళ్ళని వీళ్ళని విమర్శించి కక్ష సాధింపులు అవన్నీ కరెక్ట్ కాదు. రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, కొంత టైం మనం వెయిట్ చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ ఎట్లా ఉందనేది. ఇప్పుడు కనీసం 2 నెలలే కదా అయింది. 2 నెలలకి నీకు ఏముంది? రోడ్లు అంత అప్పులు, రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. అది కాకపోతే కొంత టైం పట్టింది. విమర్శించడం అనేది ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదు. అప్పుల పేరు చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పించుకుంటున్నారు, పథకాలు ఇవ్వకోకుండా అని విమర్శ కూడా ఉంది కదా. అవునండి, ఇంకా అభివృద్ధి చెందాలంటే కొంత టైం పట్టిద్ది. ఆర్థికంగా కొద్దిగా ఎదగాలి కదా. ఇప్పుడు దాకా మనం అప్పులలో ఉన్నాం. ఇప్పుడు సడన్గా మీకు కావాలంటే కుదరదు. కనీసం 1 ఇయర్ పట్టింది. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతేనేమో దాడులు జరిగిపోతున్నాయి, రాష్ట్రం రావణ కష్టం అయిపోతుందంటూ గట్టిగా ఎగిరాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటూ విమర్శిస్తున్నారు. మరి ఏం దాడులు జరుగుతున్నాయండి? ఏం లేవు, అంతా బాగానే ఉంది. ఏం సమస్యలు లేవు. అంటే దాన్ని సమస్యలు ఉన్నట్టుగా చెప్పుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి? ఆయన ఇట్టిగా అటు వేరే ఊరికి అయింది మనకి. ఆ ఊళ్ళో ఆయన పని ఆ ఊళ్ళో బాగానే చేసుకున్నారు ఆయన. మా ఊళ్ళో మన నారా చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. ఎవరిది వాళ్ళదే. మళ్ళీ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? మనం బాగా దేనికి పట్టించుకోము. మన పని ఏంటో మనం. వాళ్ళు ఏం చేసుకుంటే మనకి ఈయన చేశారు జగన్ గారు, ఆయన చేశారు, ఏం చేస్తున్నారు అంతవరకే. ఏదన్నా లాస్ మనకే కానీ వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ లాభాల్లోనే ఉంటారు. వెళ్ళిపోయి మనమే వాళ్ళు నమ్మి ఇచ్చేసాం, వీళ్ళు నమ్మి ఇచ్చేసాం చేస్తే ఎన్ని పెరిగిపోతూ ఉంటాయి రేట్లన్నీ. జగన్ని బాగా విమర్శించాడు అప్పట్లో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు. అధికారంలోకి వచ్చినాక శాంతి భద్రత లేవు, గొడవలు జరుగుతున్నాయి, ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉన్నారా? సైలెంటే. మళ్ళీ ఇప్పుడు రాజకీయం వచ్చేసింది కదా. రాజకీయం రాకముందు 100 చెప్తారు. ఇప్పుడు రాజకీయంలో వచ్చినాక, పదవి వచ్చినాక ఏం చెప్తారు? పదవి ఉంది 5 సంవత్సరాలు వాళ్ళదే గవర్నమెంట్. మంది ఉంది. రాజకీయం రాకముందు అంటే వాళ్ళు రాజకీయంలో లేరు, అది 100 చెప్తారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. సైలెంట్గానే ఉన్నాడు ఆయన చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పనిచేస్తే బాగా, నేను పార్టీ నిమిత్తం మారుతుంది. వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. చాలా ఇంకా కావాలి. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. అవి మాకు అనవసరం. మాకు నచ్చింది మాట్లాడాం, వాళ్ళకి నచ్చింది అది మాట్లాడు, అంతేకన్నా. అంతకుముందు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా బాగా ఎక్కువ గట్టిగా మాట్లాడేవాడు, బాగా ఎక్కువగా విమర్శించేవాడు. ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా, ఏదైనా వైసీపీ వాళ్ళ మీద హత్యలు జరిగినా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటూ అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడలేదు? చేస్తే కదా. ఇది పవన్ కళ్యాణ్ హత్యలు చేస్తే కదా, వీళ్ళు చేసిన వాళ్ళ మీద పెడుతున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరని చూద్దాం. రౌడీ మోహన్ ఏదో చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేకపోయినా అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ ఏం స్పందించట్లేదు అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటారండి, మనం ఒట్టిదే అన్నీ. నాకు రిజల్ట్ ఒట్టిదే అన్నీ. గతంలో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నారు, బాగా పనిచేస్తున్నాడు. వ్యక్తిత్వంలో కానీ మాటతీరులో కానీ ఏమైనా తేడా వచ్చిందా? మార్పు? అధికారులు అన్నీ ఉత్సవోగిస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. అది ఓకే, పనులు చేపిస్తున్నారు. పథకాలు అడుగుతుంటే ఏ పథకం అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం వాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడతలేదు పథకాల గురించి అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారు ఇస్తున్నాడు కన్నా, 4000 ఇచ్చాడు కన్నా, అమ్మఒడి తీసాడు. మరి అన్నీ మీకు ఇచ్చేసి అభివృద్ధి ఏం చెందుద్ది? వాళ్ళు లక్షలు కూడా అప్పు చేశాడు జగన్, మీకు ఇచ్చాడు. నేను అప్పులు చేయలేదు, మీకు ఇస్తున్నాడు.
పథకాలు నేను ఇప్పిస్తాను, నాది హామీ అని పవన్ కళ్యాణ్ అన్నారు ఎలక్షన్ టైంలో. ఇవ్వట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. చేస్తారా కొంచెం లేట్ అవుద్ది. డబ్బులు ఇది 14 లక్షల వేల కోట్లు అప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా ఉన్నారు అధికారంలో లేనప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? సైలెంట్ అయిపోయాడు. అప్పుడేమో డై చేస్తా ఇది చేస్తా అన్నాడు. లేకపోతే ఇంకా టైం ఏమైనా ఉందేమో చూడాలి, అంతే అంతే కదా. మరి టైం లేదుగా. డిప్యూటీ సీఎంగా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు వరకు, ఆయన పనితీరు ఎలా ఉంది? అదేనమ్మా, ఇంకా టైం ఉందగా, చూడాలి. సంవత్సరం అయిపోతాయి కానీ సంవత్సరం 2 సంవత్సరాలు అయితే తేలిపోద్ది. అప్పుడు ప్రస్తుతాన్ని చూడడమే, ఏం చేయలేదు. ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, టవల్ తిప్పుకొని ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు, అది లెక్క. చంద్రబాబు గారు అంతేగా మరి. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిప్యూటీ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏమాత్రం మాట్లాడతలేదు, పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అంటుంది. నిజమేనది? అంతేగా మరి, ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడేమో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అన్నాడు. ఇప్పుడు మూసుకొని కూర్చోవాల్సింది, ఏం మాట్లాడి సీనే ఉండదు. సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. ఎలక్షన్ టైంలో అన్ని పథకాలకు నేను హామీగా ఉంటానంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అంటే వైసీపీ వాళ్ళు అంటారు. నిజమే ఇది కూడా దేని మాట్లాడతాడమ్మా? ఏంటి ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ కాదుగా, దేని మాట్లాడతాడు? ఆయన పని అయిపోయింది, కూర్చోవడమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాల్సిందే, దాంట్లో సమస్య లేదు. ఏమన్నా నెగిటివ్ వస్తుందా పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతం? ఏం లేదు, జనాలు ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, సైలెంట్ అయిపోయారు. అది టైం ఇద్దామన్నా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి? అంతేగా, ఓ 2 సంవత్సరాలు చూస్తే అప్పుడు ఏంటనేది తేలిపోద్ది. పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చిందంటారా అధికారం వచ్చినాక? మార్పు ఏం లేదు, ఆయన చేసేది ఏముండదు. ఆయన సీఎం అయితే ఆయన చేస్తాడు. ఏం లేదు, ఏది జనాలకి ఏది టీవీలో న్యూస్లో మీరు అంటున్నారుగా, ఏ అమ్మ వాళ్ళు లేదు, ప్రభుత్వంలో పనుకులు లేవు, పథకాలు లేవు, ఎందుకు హామీలు ఇవ్వడం, ఎందుకు చేయడం? అది ఇవ్వకపోవడం మంచిది, ప్రజలకి మంచి చేయండి చాలు. ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరపోలు చేసే కన్నా బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి. ఉచిత బస్సు అన్నారు, ఇంకెంత డెవలప్మెంట్ అవ్వాలి? ఎవరు పడి జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది? డబ్బులు ఎక్కడ లేకుండా ఎక్కడ లేవు. ఇది ఇంత మార్కెట్ కాదా, ఇంత వ్యాపారం కాదు, ఇంత పనులు, ఇంత ట్యాక్సీలు ఇవన్నీ వదిలేసి దేనికోసం? జనాల మీదేనా? వేరే ఏమైనా ఇస్తున్నారా? ఏం ఇవ్వట్లేదుగా. ఇప్పుడు కక్షల ఆలకాలకు ఉంటే ఏం మనం చెప్పలేం, విమర్శించుకోకూడదు కదా. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవాలి, రాజకీయాలు వ్యతిరేకించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాను, ఆయన నటుడు పడుకోబెట్టాను, ఈయన జైలు కట్టింతాను, ఊరు దాడతా లేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా.